హాయ్ ఫ్రెండ్స్, నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడైతే నేను గోరుమిటీలు గుల్లగా ఎలా రావాలో తయారు చేయ విధానం మీకు చూపిస్తానండి. ఇలా ఒక గ్లాసుకి కొద్దిగా ఎల్తుగా ఆయిల్ తీసుకుని అవి మరగబెడుతున్నానండి. ఇప్పుడు పిండి 1 కిలో మైదా అండి. ఇది మనం జల్లెడ పట్టుకుని చాలా అంటే చాలా బాగుంటాయండి. లడ్డు టేస్ట్లో ఉంటాయండి. ఇవైతే చాలా మెత్తగా గొల్లగా ఉంటాయండి. గర్గర్గా అది ఉండవండి. నేను చూపించే విధానంలో చేయండి. మీరైతే ఆయిల్ తీసుకున్నాను కాబట్టి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. వాసన లేని ఆయిల్ ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు జల్లించుకున్న పిండిలో 1 స్పూను సాల్ట్ వేసి బాగా కలిపానండి. ఇలా కలుపుకుని ఇందులో మనం బాగా మరిగి ఆయిల్ వేసుకోవాలి. నేను చూపించిన ఆయిల్ అయితే బాగా మరగబెట్టానండి. అదైతే ఇలా పొంగులు వస్తూ ఉండగా పోయాలండి. చెయ్యి అంటూ పెట్టకూడదు. చాలా వేడిగా ఉంది కాబట్టి మనం ఏదైనా చిన్న గరిటె తీసుకుని ఇలా కలుపుతూ మొత్తం అంతా పిండి అంతా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా బాగా పొడంతా మిగలకుండా శుభ్రంగా ఆయిల్తో కలుపుకోవాలండి. మిగిలిన ఆయిల్ కూడా ఇలా మయంగా పోసేసి 1 కిలోకి 1/2 గ్లాసు ఆయిల్ పోసానండి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ పోసాను. స్మెల్ లేని ఆయిల్ ఏదైనా పోసుకోవచ్చు, బాగుంటుందండి. ఇలా ఆయిల్ పోయడం వల్ల అసలు మనకి గోరుమిటీలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్ట్గా ఉంటాయండి ఇవైతే. అందులో కొద్దిగా సాల్ట్ మాత్రం మర్చిపోకూడదండి. ఇలా కలిపాక ఇలా ఉండవ్వాలి మన చేతికి. ఇలా ఉండవేలా ఆయిల్ పోసి కలుపుకొని బాగా ఇందులోనే కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలపాలండి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవైతే. ఇలా మొత్తం ముద్ద అయ్యేలా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటెంట్స్లో మనం కలుపుకొని కొద్దిగా పోసుకోవాలండి. మనం ఎక్కువ ఆయిల్ పోసాం కాబట్టి వాటర్ ఎక్కువ పడవండి. ఇలా ముద్ద చేసుకుని పక్కన పెట్టుకుందాము. 10 నిమిషాలు పక్కన పెట్టుకుని ఇప్పుడైతే 10 నిమిషాలు పక్కన పెట్టానండి. నేనైతే తీసి చూస్తాను. చాలా సాఫ్ట్గా అయిందండి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. 1 కేజీకి 55 నుంచి 60 వస్తాయండి గోరుమిటీలు అయితే. ఇలా పొడుగ్గా మనం ఎలా చేసుకున్నా కానీ వెరీ టేస్టీగా ఉంటాయండి. పిండి ఇలా కలిపినందుకు నేనైతే ఇలా చేస్తున్నానండి. మీకైతే సరిగ్గా కనిపించలేదు. ఇదైతే మెత్తగా నలిపి ఇలా పొడిగ్గా చేసి దాన్ని మనం ఇందాక కనిపించలేదని ఇప్పుడు చేస్తానండి. మళ్ళీ ఇలా చేయాలండి. ఇలా చేత్తో పట్టుకుని చేత్తో నొక్కుతుంటే అంత రాని వారికైనా వెరీ ఈజీగా వస్తాయండి. అయితే చాలా అంటే చాలా గుల్లగా మెత్తగా బాగుంటాయండి ఇవన్నీ ఇలా పక్కన పెట్టుకుని ఆయిల్ పెట్టి ఒక్కొక్క వాయికి సరిపడా చేసుకోవాలండి. అన్నీ ఒకసారి చేసుకు పెట్టుకోకూడదు, మెత్తపడిపోతాయి. ఇలా ఆయిల్ పెట్టి వేట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటి చేసుకోవాలండి. ఈ పిండిలోనే కొందరైతే సుజీ రవ్వ వేస్తారండి. అది వేస్తే కొంచెం గట్టిగా వచ్చినట్టు ఉంటాయని నేనైతే అది వాడినండి. ఎక్కువ ఇలా మైదాతోటి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మనం. హెల్దీ అండి గోధుమ పిండి అయితే. సాయంత్రం మాటల పిల్లలకి స్నాక్స్కి అవి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలా చేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలా ఒక్కొక్క వాయ చిన్న మూకుడే పెట్టానండి. నేనైతే కళాయి అయితే చిన్నదే పెట్టాను. మీరైతే మీ ఇంట్లో ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. వీటి మూకుడైనా బాగా వస్తాయండి ఇలా పిండి వంటలు అయితే. యాభై 60 గోరుమిటీలు వస్తాయండి. సైజు పెద్దది కాబట్టి
ఇలా 60 గోరుమిటీల వరకు వస్తాయండి ఇవి. అవే సన్నవి అయితే 70 వరకు వస్తాయి. అసలు అరగదు అనుకుంటా కూడా ఉండదండి. చాలా అంటే చాలా ఈజీగా అరుగుదలకు వస్తాయండి. ఇవైతే ఏమీ భయపడే పని లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సాయంత్రం మాటలు పిల్లలకి స్నాక్స్ బాగుంటాయండి. ఒకసారి చేసి పెట్టుకుంటే 15 రోజులు 20 రోజుల వరకు ఉంటాయండి. నేనైతే ఓ పావు గ్లాస్ చక్కెర తీసుకున్నానండి. మీ ఇష్టం అండి. మీరైతే బెల్లమైనా వేసుకోవచ్చు. అందులో కొద్దిగా వాటర్ పోసి పక్కన పెట్టానండి. లాస్ట్ అవి వేగుతుంది కనుక. ఇప్పుడు అవన్నీ తీసి పక్కన పెట్టానండి. వేగిపోయినాయండి. ఇలా తీగ పాకం వచ్చే వరకు చక్కెర అంతా కరిగి తీగ పాకం వస్తే చాలండి. ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇది తీగ పాకం వస్తే చాలండి. ఇలా ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేస్తానండి. ఇందుట్లో 4 వేసుకుని అవి ములిగాక వెంటనే తీసేసుకోవాలండి అవి. ఎందుకంటే ఎక్కువ పాకం పీల్చుకున్నా బాగోవండి ఇవి. వచ్చేస్తే 2 తినేటప్పటికి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవైతే. మనం ఒక్కళ్ళము చేసేసుకోవచ్చండి. 10 నిమిషాలు పని. మంద కాదు అనుకుంటే వెరీ సూపర్గా చేసేసుకోవచ్చు. ఒక కేజీ పిండి కలిపామంటే ఒక 20 నిమిషాల్లో అన్నీ కంప్లీట్ అయిపోతాయండి. చూడండి, ఇలా ముట్టుకుంటే అలా ఊరికే పొడి కింద అయిపోతాయండి. చాలా లడ్డు టేస్ట్లో ఉంటాయండి ఇవైతే. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో మీరైతే నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.